వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ హనుమతే నమః. ఈరోజు నుంచి ఆరంభించి దశమి వరకు, అంటే ఈరోజు పంచమి, తత్కాల పంచమి నుంచి ఆరంభించి పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి 6 రోజుల పాటు ఈరోజు మన్యు సూక్తంతో హనుమాన్ చాలీసాని సంపుటీకరణ చేస్తూ పారాయణ ఆరంభించి, రేపటి రోజు దీనితో పాటుగా సుందరకాండను ఆరంభం చేసి 5 రోజుల పాటు సుందరకాండ పారాయణ, రేపటి నుంచి వచ్చేటటువంటి గురువారం వరకు మన్యు సూక్త పారాయణ, ఈ రెండూ కూడా మనకి దేవాలయంలో నడిపిస్తున్నాం. సుందరకాండ గురించి అందరూ వినే ఉంటారు. సుందరకాండ అంటే రామాయణంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఒక మణి లాంటిది, ఒక రత్నం లాంటిది. ఇంకా బాగా చెప్పుకోవాలంటే మనకి ఒక హారం కనుక చూసినట్లయితే దానికి మధ్యలో ఉండేటటువంటి పూసని మణిపూస అంటారు. అంటే హారం అంతా ఒక ఎత్తు అయితే ఆ హారం మొత్తానికి అందం ఇచ్చేటటువంటిది ఆ మధ్యలో ఉండేటటువంటి మణి. అది లేకపోతే ఆ హారానికి విలువ లేదు, అంత గొప్ప హారమైన. అలా రామాయణంలో ఉండేటటువంటి, రామాయణం అని పిలువబడేటటువంటి ఒక మణిహారానికి మణిపూస లాంటి వాడు హనుమ. ఆయన లేకపోతే రామాయణంకి అందమే లేదు. అందుకనే ఆయన చేసినటువంటి కార్యాన్ని హనుమద్ వైభవమనో, హనుమత్ కాండమనో, లేకపోతే సీతామ్మవారికి రాముల వారికి మధ్యలో సందేశాన్ని బదులు చేసినటువంటి సందేశకాండమనో పెట్టకుండా అని అనకుండా వాల్మీకి మహర్షి ఎంతో గొప్పగా ఆలోచించి సుందరకాండ అని పెట్టారు. ఇందులోని అమ్మవారు పడుతున్నటువంటి బాధ, ఆవేదన, ఆయన రాముడి కోసం అమ్మవారు పడుతున్నటువంటి తపన, ఆ సౌందర్యాన్ని చూపించారు. అలాగే జీవాత్మ, పరమాత్మ, ఆచార్యుల యొక్క సౌందర్యాన్ని చూపించారు. అటువంటి సౌందర్యం నిండి ఉన్నటువంటిది కనుక దాన్ని సుందరకాండ అంటారు. అటువంటి సుందరకాండలో సుందర పురుషుడైనటువంటి హనుమంతుడు సుందరుడు, సీతామ్మవారు సుందరి, అలాగే రాముడు సుందరుడు. ఇంకా అందులో సుందరం కానిదేమి అని చెప్పి మనకు ఒక శ్లోకాన్ని కూడా మహానుభావులు అనుగ్రహించారు. కనుక అటువంటి సుందరమైనటువంటి సుందరకాండ. అయితే ఇది ఎంత గొప్పది అంటే ఇది ఒక మహామంత్రం. ఇంకా లోకంలో సాధ్యపడనిది ఏదైనా ఉంది అంటే ఇగో సుందరకాండతో సాధ్యమవుతుందిట. ఇక ఇంతకు మించి గొప్పదైనటువంటి ఉపాయం ఎక్కడ లేదు. దీన్నే చరమోపాయము అంటారు. అంటే చిట్ట చివరి ఉపాయం. ఇంతకన్నా ఏం చేయలేమండి అంటూ ఉంటాం కదా. ఎవరైనా ఏదైనా అంటే ఇంతకన్నా మేము ఏం చేయలేమండి, మీరు చేయమన్నారు, మాకు చేతనైనంత చేశాము. కనుక ఇంతకన్నా చేయగలిగినటువంటి ఇంకొక అనుష్ఠానం లేదట ఎవరికి కూడా. మన మానవుడికి అనుష్ఠాన విషయాన్ని చెప్తున్నప్పుడు మిగతా అనుష్ఠానాలని కష్టంతో కూడుకున్నవి. శరీరాన్ని కష్టపెట్టుకోవాలి, ఇంద్రియాలను వశం చేసుకోవాలి, తర్వాత తాను అనుష్ఠానాన్ని ముగించుకొని సిద్ధి పొందాలి. అప్పుడు అతను సిద్ధపురుషుడు అవుతాడు. ఇవన్నీ జరిగేటప్పటికీ కలియుగంలో మనం ఉంటామో ఉండమో కూడా తెలియదు. కానీ కలియుగంలో సిద్ధి ఎలా లభిస్తుంది అంటే సిద్ధపురుషుడైనటువంటి హనుమంతుడిని ఆరాధిస్తే సిద్ధి లభిస్తుంది. కనుక ఆ హనుమంతుడిని ఆరాధించడం అంటే ఏంటి? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అని హనుమ ఎలా అయితే చెప్పారో అలా ఎక్కడైతే రామనామాన్ని మనం స్మరిస్తామో, రామ కథను ఎక్కడైతే చదువుతామో ఆయన అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటట ధ్యాన ముద్రలో. అందుకని ఆయన్ని సిద్ధయోగాంజనేయుడు అంటారు ఆయన. కనుక అటువంటి సిద్ధయోగాంజనేయుడైనటువంటి ఆయన మన కార్యాలన్నీ సంసిద్ధింప చేయడం కోసం అని చెప్పి మనం ప్రార్థిస్తూ సుందరకాండను మనం ఈరోజు రేపటి నుంచి ఆరంభం చేసుకుంటాం. తత్పూర్వాంగంగా ఇప్పుడు సమస్త జనులకు కూడా ఉండేటటువంటి నవగ్రహ బాధలు, నవగ్రహ ద్వారా ప్రాప్తింపబడినటువంటి ప్రారంధ బాధలు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే నవగ్రహాలు ప్రత్యేకంగా మనకి అవేమి మనల్ని బాధించవు. మనమేమో వాళ్ళకి శత్రువులం కాదు, మనకేమో వాళ్ళు శత్రువులు కాదు. వాళ్ళు ఎలాంటి వారంటే, అంటే ఇప్పుడు జైల్లో బంధింపబడినటువంటి ఒక ఖైదీ చేత ఒక జైలర్ అనేటువంటి ఆయన లేదా అక్కడ ఉండేటువంటి వారు ఒక శిక్షను అనుభవింపజేస్తూ ఉంటారు. ప్రత్యక్షంగా వారికి ఏమి ఉండదు. కోర్టులో జడ్జి గారు ఏం చెప్పారో దాన్ని అనుసరిస్తూ వీరు ఇక్కడ పాటిస్తారు, వారు అక్కడ అనుభవిస్తూ ఉంటారు. అలాగా భగవంతుడు మనల్ని సృష్టిస్తూ లేదా మనం పుడుతున్నప్పుడు మనకి ప్రారంధం అనేటటువంటి దాన్ని ఒక దాన్ని ఇస్తాడు. ఆ ప్రారంధాన్ని మనకి అనుభవింప చేయడం కోసమే ఈ నవగ్రహాలు అనేటటువంటి సృష్టింపబడ్డాయి. ఈ నవగ్రహాలు భూమి చుట్టూ ఉండి భూమి
చుట్టూ అవి వాటి చుట్టూ భూమి పరస్పరంగా ఉంటూ వాటి యొక్క ప్రభావం ఈ భూమిపైన పడుతున్నప్పుడు మనం ఎప్పుడైతే జన్మిస్తామో తదనుగుణంగా మనం ఏ ఏ కర్మఫలాన్ని అనుభవిస్తామో వాటిని ఆ గ్రహాలు నిర్దేశిస్తాయి. ఇది కొంతమంది మూఢనమ్మకం అంటారు, కొంతమంది ఇది కల్పితం అంటారు, వేరువేరుగా చెప్తారు. కానీ ఇది శాస్త్రం, ఇది శాసనంతో ద్వారా నిర్మింపబడినటువంటిది, ఇది శాసనం చేయబడినటువంటిది, అది యథార్థం. కాకపోతే దీన్ని విపరీతంగా తీసుకున్నటువంటి వారికి మూఢనమ్మకం, దాన్ని యథాతథంగా తీసుకున్న వారికి నమ్మకం, శాసనం. కనుక అటువంటి శాసనాన్ని వారు అనుభవింపజేస్తారు. అలా అనుభవింపజేస్తున్నప్పుడు మన సత్ప్రవర్తనని మనకి శిక్షణ విధించినటువంటి జడ్జి గారికి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? ఆ లోపల ఉన్న వ్యక్తే చెప్పాలి, జడ్జి గారు వచ్చి చూడరు కదా. కనుక మన సత్ప్రవర్తనని ఎవరు తెలియజేయాలి? నవగ్రహాలే భగవంతుడికి విధాతకి తెలియజేయాలి. కనుక వారిని మనం ప్రార్థిస్తాం. ఏమని ప్రార్థిస్తాం? అయినా మాకు ఈ బాధలన్నీ తొలగిపోవాలి అని కాదు, ఈ బాధలన్నింటినీ కూడా వహించి నిలబడగలిగేటువంటి శక్తిని మాకు ప్రసాదించండి. ఎందుకంటే ప్రారంధం అనేటటువంటిది పూజ చేస్తే తొలగిపోతుంది అంటే ప్రతి ఒక్కరు పూజ చేస్తూనే కూర్చుంటారు, కర్మను ఆచరించరు. ప్రారంధం అనేటటువంటిది తొలగదు, అనుభవించవలసినదే. కానీ అది అనుభవించడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించేవాడు భగవంతుడు. అటువంటి ఆ భగవంతుడిని వీరంతా కూడా పురుషకారం చేసి వారు సన్మార్గంలో ఉంటున్నారు. ఈ కలియుగంలో కూడా వారు సన్మార్గంలో జీవిస్తున్నారు. కనుక ఇట్లా ఉన్నవారు కాస్త శిక్షణ తగ్గించవచ్చు అని వారు రికమెండేషన్ చేస్తారు. కనుక మనం నవగ్రహారాధన ఎందుకు చేసుకుంటాము అంటే అందుకు చేసుకుంటాం. కనుక ఆ నవగ్రహ దేవతలను కూడా ఇక్కడ ప్రార్థన చేసుకొని అనంతరం కలశంలో మన్యు దేవతని ఆవాహన చేస్తాం. మన్యు స్వరూపంతో ఉన్నటువంటి హనుమంతుడిని ఆవాహన చేస్తాం. మన్యు స్వరూపం అంటే ఏంటి అంటే రుద్రస్వరూపం. రుద్రాంశ అంటే అర్థం ఏంటి? శివుడు అంశ అని కాదు. రుద్రాంశ అంటే అర్థం ఏంటంటే ఉగ్రంతో ఉండేటటువంటి స్వామి. అలా ఉగ్రంతో ఉండేటటువంటి స్వామి ఏం చేస్తాడు అంటే పంచవదనాలు ధరించి ఉగ్రమూర్తి, శాంతమూర్తి, తేజోమూర్తి మనకి అనేక విధాలుగా మనకి రక్షణ కల్పిస్తాడు. ఆయన కపిముఖంతో ఉండి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, నృసింహముఖంతో ఉండి మనకు ఆయుష్ని ప్రసాదిస్తాడు, గారుడ ముఖంతో ఉండి విషరోగాలు మొదలైనటువంటి ఉంటాయి కదా వాటన్నిటిని తీసివేసేస్తాడు. అలాగే వరాహ రూపంతో ఉండి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అలాగే హయగ్రీవ రూపంలో ఉండి మనకి చదువుని ప్రసాదిస్తాడు, మేధాశక్తిని, జ్ఞానాన్ని అన్నింటినీ ప్రసాదిస్తాడు. అలా ఉన్నటువంటి 5 ముఖాలతో 5 గుణాలు కలిగినటువంటి ఆ పంచముఖ హనుమంతుడి యొక్క రూపాన్నే మనం మరలా కలశంలో మన్యు స్వరూపంగా ఆవాహన చేసుకొని మన్యు సూక్తంతో అభిమంత్రణం చేసుకొని ఆ మన్యు సూక్త పారాయణ మనం ఈరోజు ఆరంభం చేసుకుంటాం. రేపు సుందరకాండను మనం ఆరంభం చేసుకుంటాం. రేపటి రోజు నుంచి ఉదయం కాస్త ఉపవాసాన్ని వహించి, ఉపవాసం అంటే కాస్త పలహారం తిని సాయంత్రం పారాయణ అయిన తర్వాతనే భోజనం చేసి ఈ యొక్క పారాయణ మనం చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేవారు కూడా అలా రావచ్చు, లేని వారు వారి అవకాశం తప్పేం లేదు. ఎందుకంటే పారాయణ సంకల్పం చేసి మేము చేస్తుంటాం కనుక ఆ దీక్షను మేము వహిస్తాం ఈ 5 రోజులు కూడా. అయితే ఈ 5 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఘట్టం దగ్గర మనకి పారాయణ అనేటువంటిది ఆగుతుంది. దాన్ని రేపటి రోజు మనం తెలుసుకుందాం. ఈ రోజు మనము శ్రీ మహాగణపతి ఆరాధన, నవగ్రహ ఆరాధన, మన్యుదేవత అయినటువంటి పంచముఖ హనుమంతుడి యొక్క కలశారాధనతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ఆరంభం చేసుకొని ఈరోజు మనము మన్యు సూక్త పారాయణ హనుమాన్ చాలీసాని సంపుటీకరణం చేస్తూ ముగిస్తాం. ఈ హనుమాన్ చాలీసాని ఎందుకు సంపుటీకరణం చేస్తున్నాం? ఇప్పట్లో నాకు తెలిసి ఎవరు వినుండరు దీన్ని. మనం న్యాయంగా ఏం చేస్తాం? సంపుటీకరణ అంటే ఒక సూక్తాన్ని ఒక మంత్రాన్ని సంపుటీకరణ చేస్తాం, లేకపోతే ప్రణవాన్ని సంపుటీకరణ చేస్తాం, లేకపోతే ఏదైనా మాలామంత్రాన్ని సంపుటీకరణ చేస్తాం. హనుమాన్ చాలీసాని ఎలా సంపుటీకరణ చేస్తాం? అసలు ఎందుకు సంపుటీకరణ చేస్తాం? తద్వారా కలిగే ఫలితం ఏమిటి అంటే మనకి హనుమాన్ చాలీసా అనేటటువంటిది సంస్కృతంలో మనం చదివేటటువంటి సుందరకాండకి ఎంత వైభవం ఉందో హనుమాన్ చాలీసా కూడా అంతే వైభవం ఉంది. ఎందుకంటే తులసీదాసుని పిలువబడేటటువంటి మహానుభావుడు ఆయన దర్శించి రాసినటువంటిది. అందులోనే మనకి కొన్ని ప్రమాణాలు వేదంలో ఉన్నాయంటే వెతకాలి. కానీ ఇందులో వారు వాడినటువంటి కొన్ని పదాలు జో సహస్ర యోజన శత ఫలపాన అని వస్తుంది మనకి. ఇందులోనే యోజన శతం కలిగినటువంటి సూర్యమండలంలో ఉన్నటువంటి సూర్యుడిని ఒక చిన్న పండు అనుకొని ఆయన తినడానికి వెళ్ళాడు హనుమాన్ అని చెప్తారు. అంటే ఆయన ఎంత గొప్ప సిద్ధ పురుషుడు ఆలోచించండి. అంటే ఇక్కడి నుంచి సూర్యమండలానికి ఉన్నటువంటి దూరాన్ని ఆయన చెప్పగలిగారు. అంటే ఆయన ఎంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట అది మంత్రంతో సమానం.
దీన్ని మనకి ఉపనిషత్తు చెప్తుంది. ఉపనిషత్తుల్లో ఋషి సంవాదంగా నడుస్తాయి ఉపనిషత్తులన్నీ. ఒక ఉపనిషత్తులో కొంతమంది ఋషులు ఒక మహర్షిని ప్రార్థిస్తూ అడుగుతారు, అయ్యా కలియుగంలో వేదవాక్యాన్ని ఎవరు నమ్మరు, ఒకవేళ వేదవాక్యాన్ని నమ్మినప్పటికీ అది అర్థమవ్వదు అందరికీ. అయితే వేదవాక్యము ఋషివాక్యము రెండు ఉంటాయి కదా, అలాగే ఆప్తవాక్యం అని కూడా ఉంటాయి కదా, ఇందులో ఏది ప్రమాణము, దేన్ని ఎక్కువ ప్రమాణంగా తీసుకోవాలి వేద ప్రమాణం తర్వాత అని అడుగుతారు. అంటే ఆప్తవాక్యం ప్రమాణమా, లేదా తను ఆచరించింది ప్రమాణమా, ఋషివాక్యం ప్రమాణమా అంటే ఋషివాక్యమే ప్రమాణము అని చెప్తారు. ఇక్కడ ఋషి అంటే ఎవరు అంటే తన యొక్క జ్ఞానంతో, తన యొక్క ఇంద్రియ నిగ్రహంతో, తన యొక్క శరీరంతో తాను ఇక్కడ భూమిపైన ఉంటూనే భగవంతుడిని దర్శించినటువంటి ఆయన్ని ఋషి అంటాం, మహర్షి అంటాం, బ్రహ్మర్షి అని వేరు వేరు పేర్లతో పిలుస్తాం. అలా ఉన్నటువంటి ఋషులు చెప్పినటువంటి మాటని వేదం తర్వాత వేదవంత ప్రమాణంగా తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే ఆయన ఋషి అనేటటువంటి వాడు రాగంతో కానీ, ద్వేషంతో కానీ, అహంకారంతో కానీ, మమకారంతో కానీ వేటితోని మాట్లాడు, ఆయన యథార్థాన్ని మాత్రమే మాట్లాడతారు. కనుక ఋషివాక్యం వేదవాక్యంతో సమానమైనది అని చెప్తారు. అలా తులసీదాసుని పిలువబడేటటువంటి ఒక మహానుభావులు రచించినటువంటి, ప్రార్థించినటువంటి, స్తోత్రం చేసినటువంటి హనుమాన్ చాలీసా అంటే 40 శ్లోకాలు కలిగినటువంటి ఆ యొక్క చాలీసాని మన్యుసూక్తానికి సంపుటీకరణ చేయడం వల్ల మన్యుసూక్తం అనేటటువంటిది ఎలాంటిది అంటే ఇది బ్రహ్మాస్త్రం లాంటిది అనమాట. అది సూటిగా వెళ్ళి మనం దేనికోసం చేస్తున్నామో దాన్ని ఛేదించేస్తుంది. అయితే హనుమాన్ చాలీసా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు వెళ్ళి ఛేదించడం వేరు, ఆ ఛేదించినటువంటిది సత్ఫలితాన్ని ఇస్తుంది. అంటే శత్రు నాశనాన్ని కాకుండా శత్రువుని మిత్రుడిగా మారుస్తుంది. ఎప్పుడైనా మనం ఏం ప్రార్థన చేయాలి, నా శత్రువు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయకూడదు. శత్రువు కూడా నాకు అనుగుణంగా మిత్రుడిగా మారిపోవాలి, నాకు వశడై ఉండాలి, లేదా నాకు మిత్రుడు అయిపోవాలి, నాకు అసలు శత్రువులే ఉండకూడదని ప్రార్థించాలి. అప్పుడే సత్ప్రార్థన అవుతుంది. లేదా ఎదుటివాడు నాశనం అయిపోవాలని మనం భగవంతుడికి పూజ చేసాం అనుకోండి, అది సత్ప్రార్థన అవ్వదు, అది తప్పు ప్రార్థన అవుతుంది, అది దానిలో స్వార్థం ఉంటుంది. కనుక ఈ మన్యుసూక్తానికి హనుమాన్ చాలీసా ఎప్పుడైతే చేరిందో, ఇంకా దీనికి ఇంకా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో బంగారానికి తావి అప్పినట్టుగా ఉంటుంది. అంటే బంగారం చాలా అందంగా ఉంటుంది, దానికి పరిమళం చేరితే అసలు బంగారాన్ని ఇంకెవరైనా వదిలిపెడతారా? అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని జేబులో పెట్టుకుంటా మంచి పరిమళం వస్తుందని చెప్పి సుగంధాన్ని వాడడం మానేస్తాం కదా. అలాగా మన్యుసూక్తాన్ని కనుక హనుమాన్ చాలీసాన్ని సంపుటీకరణ చేస్తే ఆ బంగారానికి తావబడినంత అందంగా ఈ మన్యుసూక్తం అనేటటువంటిది ఇంకా మాత్రంగా మనకి ద్విగుణీకృతంగా పనిచేసి మన యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో దాన్ని సిద్ధింపజేస్తుంది. అటువంటి చక్కనైనటువంటి సిద్ధిని కలిగించేటటువంటి మన్యుసూక్తాన్ని మనం ఈరోజు ప్రారంభం చేసుకొని అంగన్యాస కరన్యాసాలతో ప్రార్థన చేసుకొని చేస్తాం దీన్ని. కనుక అందరూ కూడా శ్రద్ధగా కూర్చొని మన్యుసూక్తం చదువుతున్నప్పుడు అందరూ కూడా ప్రార్థన చేసుకొని హనుమత్ నామాన్ని ఉచ్చరించుకోండి. మనస్సులో హరిమర్కట మర్కటాయ నమః అని కానీ, శ్రీ హనుమతే నమః అని కానీ, ప్రణవం అక్కర్లేదు, ప్రణవం చేర్చకుండా హరిమర్కట మర్కటాయ నమః అని కానీ, లేదా శ్రీ హనుమతే నమః అని కానీ మనస్సులో చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. హనుమాన్ చాలీసాని చక్కగా అందరూ కూడా కలిసి చదవచ్చు. అందరం కూడా ఇప్పుడు మనం గణపతి ఆరాధనతో సంకల్పంతో ప్రారంభం చేసుకున్నాం. ఓం